ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వ్యాలీ ఆఫ్ బెరాకా మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ శ్రేయభిలాషులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. In the name of our Lord Jesus Christ, Valley of Baraka Ministries, those who are viewing the YouTube channel, I am giving my great heartfelt greetings to you, all of you. ఈ దినము మీ ముందుకు రావడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. I am very happy to coming in front of you on this day. ఈ లోకంలో ప్రతి మనిషికి ఒక రోల్ మోడల్ ఉంటారు. Every person will have a role model in this world. మన భారతదేశంలో ఎక్కువగా ఒకరిని పోలి ఒకరు నడుస్తూ ఉంటారు. Especially in India, in our country, each and everybody will have a role model. కొంతమంది సినిమా యాక్టర్లను చూసి వాళ్ళ వల్లే ఉండాలి, వాళ్ళ వల్లే నడవాలి అనుకుంటారు. Some of they will take the role model as the film actors. కొంతమంది రాజకీయ నాయకులను చూసి వారి వల్లే నడవాలనుకుంటారు. Some people become taking the role models as politicians. అయితే ఈ మాటలు వింటున్న మనము ఒక్కసారి ఆలోచన చేద్దాం. Once we should think about these words. మనం ఎవరిని పోలి నడుస్తా ఉన్నాం? To whom we are imitating? పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. The Holy Bible is saying this. అపోస్తులుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయం మొదటి వచనం గనుక మనం చూడగలిగితే, in Ephesians 5th chapter 1st verse, Apostle Paul is saying, ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది అని తెలియజేస్తా ఉన్నాడు. Therefore, dear children, the followers of the Jesus Christ, you should imitate him. మనము దేవుని పోలి నడుచుకునే వారంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాడు. We should be the followers of the Lord Jesus Christ. He is saying this. ఈ లోకంలో ఎవరిని పోలి నడుచుకున్నా అది వ్యర్థమే. కానీ in this world, if you are imitating anybody, there is no use. దేవుని పోలి నడుచుకుంటే అనేక ఆశీర్వాదములు మనకుంటవి. So if we imitate the Lord Jesus Christ, we will have many blessings. మరి ఎందుకు దేవుని పోలి నడుచుకోవాలి? Why we should imitate the God? ఆయన గుణ లక్షణాలు ఏమిటి? What are the characteristics of God? ఆయన ఎలాంటి వాడు? How he is? ఒక్కసారి మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించి ఏం చెప్పబడిందో చూద్దాం. What it is telling about the God, the Holy Bible says. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం గనుక చూస్తే, if we read Matthew chapter 5th verse and 5th chapter and 45th verse, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కుమ్మరిస్తా ఉన్నాడు. that you may be sons of your Father in heaven, for he makes his sun rise on the evil and on the good, and sends rain on the just and on the unjust. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని యొక్క కాంతిని ఆయన ప్రకాశింపజేస్తా ఉన్నాడు. So we are seeing here, on the good and on the evil he makes his sun rises. వారు చెడ్డవారని చెప్పేసి సూర్యుని వెలుగును ఆపట్లేదు. So even they are the evil ones, so he is not stopping the sunrise on them. మంచివారని చెప్పి వారి మీద మాత్రమే సూర్యుని యొక్క కాంతిని ఉదయింప చేయట్లేదు ఆయన. And they are good, so that he is raising the sun upon them. అందరి మీద తన సూర్యుని యొక్క కాంతిని ప్రకాశింపజేస్తున్నాడు. So upon all the human beings he is raising his sun. ఆయన నీతిమంతుల మీద వర్షం కుమ్మరిస్తా ఉన్నాడు. He is rain. He sends the rain upon the just. ఆయన చెడ్డవారి మీద కూడా అనీతిమంతుల మీద కూడా వర్షాన్ని కుమ్మరిస్తా ఉన్నాడు. At the same time he is sending his rain upon the unjust also. ఎందుకు మనం దేవుని పోలి నడుచుకోవాలంటే, why we should imitate the God? దేవుడు పక్షపాతి కాడు గనక. So the God is impartial.
అందరినీ ఒకే రీతిగా చూస్తాడు గనుక So he is looking everybody in one nature. ఆయన దగ్గర హెచ్చు తగ్గులు అనేది ఏది కూడా లేదు. So in the sight of him there is no up and high and low. అందుకే ఆయన్ని పోలి మనం నడుచుకోవాలి. So that's why we should imitate the God. రెండవ విషయం గనుక మనం చూస్తే The second point, if we see లూకా సువార్త 6వ అధ్యాయము 36వ వచనం చదువుదాం. Luke chapter 6th verse and 6th chapter and 36th verse. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి అంటా ఉన్నాడు. Therefore be merciful, just as your Father also is merciful. దేవుడు కనికరము కలిగిన వాడంట. The God is merciful. కనికరం అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే What the meaning of the merciful is? జాలితో కూడిన సహాయము అని అర్థము. So it is the help which we can do as mercy. చాలా మంది జాలి పడతారు కానీ సహాయం చేయరు. So many people will show the sympathy but they won't help. అనే యేసుక్రీస్తు మనం చాలా సందర్భాలు చూసినప్పుడు ఆయన వారిపై జాలిపడి వారికి ఉన్న అవసరతను తీర్చిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. So Lord Jesus Christ, most of the times we can see in the Bible, he showed his compassion and sympathy at the same time and he helped them also. అందుకే ఆయన కనికరము గలవాడు గనుక మనం కూడా ఆయన అనుసరించే మనము ఆయన బిడ్డలమని చెప్పుకునే మనం కూడా కనికరం చూపించే వారంగా ఉండాలి. So that he is merciful, so just we should also be merciful. మూడవదిగా మనం చూస్తే The third point is యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం గనుక మనం చూడగలిగితే John 13th chapter 1st verse, it says like this. లోకములనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను అనే వాక్యాన్ని అక్కడ మనం చూస్తాం. Before the feast of the Passover, when Jesus knew that his hour had come that he should depart from this world to the Father, having loved his own who were in the world, he loved them to the end. ఇక చూడండి, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి ఎంతగా ప్రేమించాడట అంటే అంతం వరకు ప్రేమించాడంట. So here we can see that he loved his people till the end. కొంతకాలం ప్రేమించి కొంతకాలం వదిలిపెట్టేవాడు కాదైన. So he is not the God who loved some time and then he may leave. ఆయనలో సంపూర్ణమైన ప్రేమ ఉంది. So he has complete love. ఎలాంటి ప్రేమ అంటే The love, శిలువ మరణము పొందేంతగా ప్రేమ. he sacrificed himself on the cross. ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. One thing we'll remember, యోహాను సువార్త 3:16 ఆయన తెలియజేస్తాడు. John 3rd chapter and 16th verse says, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అంటాడు. God loved the world so much. దేవుడు లోకమును ప్రేమించాడు. God loves the world. లోకం యేసుక్రీస్తు ఆ తండ్రి అయిన దేవుని అనుసరిస్తూ మనల్ని ప్రేమించాడు ఆయన. So how the God is loving the world as it is, Jesus Christ is also loving us. ఆయన ప్రేమించిన మట్టుకే కాదు గాని మన కొరకు ప్రాణత్యాగం చేశాడు ఆయన. He is not only loving us, at the same time for us, for the sake of us, he sacrificed his life also. ఇక్కడ మనం చూస్తున్నాము యేసుక్రీస్తు తండ్రిని పోలి నడుచుకున్నాడు. Here we are seeing that Jesus Christ is imitating the God, imitating the Father. మనం కూడా క్రీస్తుని పోలి నడుచుకునే వారంగా ఉండాలి. So that we should also imitate the Lord Jesus Christ. అందుకే పౌలు భక్తుడు ఈ మాట అంటాడు. So that the Paul is saying that కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం గనుక చూస్తే 1 Corinthians 11th chapter 1st verse is says, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటాడు అక్కడ. imitate me just as I also imitate Christ. పౌలు క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నాడు. Apostle Paul is imitating Lord Jesus Christ. మనము పౌలును పోలి నడుచుకోవాలని తెలియజేస్తా ఉన్నాడు. So we should imitate the Paul, he is saying. పౌలు రక్షింపబడిన తరువాత When the Paul is got the salvation, ఆయన జీవితమే క్రీస్తు అయిపోయింది. his life itself is Christ. నేను బ్రతుకుట క్రీస్తు కొరకే అంటాడు ఆయన. If I live for the Christ. అదే రీతిగా నీవు నేను కూడా So at the same time, you and me also,
క్రీస్తుని పోలి నడుచుకునే వారంగా మనం ఉండాలి. We should also imitate the Lord Jesus Christ. క్రీస్తు తండ్రిని పోలి నడుచుకున్నాడు. Jesus imitated the Lord Father. మనం క్రీస్తుని పోలి నడుచుకునే వారంగా ఉండాలి. We imitated the Christ. కాబట్టి మన రోల్ మోడల్ క్రీస్తు అయి ఉండాలి. So our role model is Christ. ఈ లోకంలో అనేక మంది అనుసరిస్తూ నడుస్తూ ఉంటారు. In this world many people are following many people. మన గురి, మన యొక్క చూపు, మన నడక క్రీస్తుతో కూడా ఉండాలి. Our focus and our goal is Jesus. చూడండి, మనం ప్రభుతో గనుక నడవగలిగితే If we follow the Lord Jesus, పరలోక రాజ్యానికి వెళ్తాం. we'll go to the heaven. పరలోక రాజ్యములో స్థానం సంపాదించుకుంటాం. We'll get the place in the heaven. అదే ఈ లోకానుసారంగా నడుచుకుంటే, If we live as the world, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, the Holy Bible says, లోకము దాని ఆశలన్నీ గతించిపోతామని తెలియజేస్తోంది. మొదటి యోహాను పత్రిక 1:17 కనుక చూస్తే అక్కడ లోకము దాని ఆశలన్నీ గతించిపోతామని ప్రభు తెలియజేస్తున్నాడు. so 1 John 2nd chapter 17th verse says, and the world is passing away. అందుకే మనం నశించిపోయే దాన్ని ఫాలో అవడం కంటే We should not, it is better we should not follow the follow which is destroying, జీవమునిచ్చే దేవుడు, the giving of the life, స్వార్థము లేనటువంటి దేవుడు, the God who will not have the selfish, పక్షపాతం లేనటువంటి దేవుడు, the God who is impartial, కనికరము చూపించే దేవుడు, the God who has mercy, అంతవరకు ప్రేమించే దేవుడు. he is the God who is loving till the end of our life. ఆయనను పోలి మనం నడుచుకుందాం. So we should imitate him. ఆయనని రోల్ మోడల్ గా మనం We చేసుకుందాం. should take the role model him. ఆయన వల్ల మనం జీవించి We live like him, జీవమును సంపాదించుకుందాం. we'll get the eternal life. పరలోక రాజ్యాన్ని సంపాదించుకుందాం. We'll get the heaven. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. That grace God should give to us. ఆమేన్. Amen.